ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా, మనమే అంటే యూదులు ఇతరులు అనే తేడా లేకుండా క్రీస్తు విశ్వాసులని పౌలు యొక్క అర్థం. కనుక ఇక్కడ సున్నతి పొందకపోయిన నిజమైన సున్నతి గలవారు వారే అంటే సున్నతి అనే పాత సంస్కారం దేన్ని చూపెడుతుందో ఆ వాస్తవమైన లక్షణం వారి అంతరంగంలోనే ఉంది అని పౌలు గారి యొక్క భావం. ఇప్పుడు పౌలు గారు నిజమైన విశ్వాసులు ఎలాంటి వారో చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని రోమపత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 29 వచనాల్లో పౌలు గారి యొక్క వివరణ మనం చూడగలం. కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నారు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన యందు సున్నతి పొందితిరి. ఆ సున్నతి చేతులతో చేయబడింది కాదు కానీ అని మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చేతులతో చేయబడినటువంటి సున్నతి కాకుండా శరీరానికి జరుపుకునే సంస్కారాలు, మానవ యోగ్యత, మంచి పనులు మొదలైనవి మనుషులు దేవునికి అంగీకారమయ్యేలా చేసి పాప విముక్తిని, రక్షణను సంపాదించి పెడతాయని అబద్ధ బోధకులు నేర్పించారు. దీన్ని పౌలు గారు పూర్తిగా త్రోసిపుచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మానవ స్వభావం ఎలాంటిదో అతనికి తెలుసు. రోమపత్రిక 7వ అధ్యాయము 18, 8వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో ఆయన వివరణ ఇస్తున్నారు. నిజమైన క్రైస్తవులు క్రీస్తులో తమ నమ్మకం పెట్టుకుంటారు. తమలో కానీ తాము చేయగలిగిన వాటిల్లో కానీ ఇతరులు తమకు చేయగలిగే వాటిల్లో కానీ కాదు అని పౌలు గారు గలతీ పత్రిక 2:16లో మాట్లాడుతూ ఉంటున్నారు. గలతీ 5:24లో పౌలు గారు ఈ మాటలు కూడా చెప్తున్నారు. క్రీస్తు యేసుకు చెందినటువంటి వారు శరీర స్వభావాన్ని దానితో కూడా దాని కోరికలను, ఇచ్చలను సిలువ వేశారు. దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మను అనుసరించి నడుచుకుందాం అని పౌలు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చేతులతో చేయబడిన సున్నతి కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విధానములో మరి క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంతరంగంలో సున్నతి కలిగినటువంటి వారుగా వారు ప్రభువుని యథేచ్ఛగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఆ విధంగా మన జీవితంలో ఎల్లప్పుడూ ఆత్మతోనూ సత్యముతోనూ అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో ప్రభువుని ఆరాధించి గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయరుగాక.